ఛే, ఇదా ఏ పని చేసుకునేవట్లేదు. అనవసరం లవ్ చేశాను రా బాబు. ఛా, ఏంటి వీడు? కన్ను చూడతరమా, గుండె కొట్ట మండుతుంటే ఆపతరమా, గుండె ఆగతరమా, కలవరం మిగిలి బ్రతుకుట నా తరమా, కరికరం కలిగి కరుణింపని తరమా, కరికరం కలిగి కరుణింపని తరమా. పలికే ప్రాయం ప్రేమంతా రారా, నీకుంది. కాల్ చేసి ఫోన్ అటెండ్ చేయవా? చచ్చాను నా చేతిలో ఇవాళ. అబ్బో, నీకు అంత సీన్ లేదులే. హాయ్. అరే హే వివేక్, వాట్స్ రాంగ్ విత్ యూ? వివేక్ ఆగరా. ఛా, ఇడియట్. హాయ్ మృదుల, ఏంటి ఇంత సడన్గా? అసలు ఏమైంది? ఏమైందో వివేక్నే అడుగు. అసలు తన ప్రాబ్లం ఏంటి? తనకు నచ్చినట్టేగా ఉన్నాను. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేయచ్చుగా నాకు. అసలు ఏమైంది మీ ఇద్దరి మధ్య? ఏమన్నా గొడవ అయిందా? అవును, చిన్న గొడవ అయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆ మాత్రానికే వెళ్ళి కాల్ పట్టుకోమంటావా? తనంటే నాకు చాలా ఇష్టం. బాధపడకు మృదుల, ఐ విల్ టాక్ టు హిమ్. వాడు నా మాట వింటాడు. Took a little bit of stick. Ryan Harris after picking up the first wicket, and he will love it. Catching out his fellow countryman Shane Watson. This is a Carbon Kamal of the highest order. Running low left, just 6-8 inches off the ground. That is superb. And David. ఏమైందిరా నీకు మృదులకి? ఏమైంది? ఏమవ్వలేదు. ఇందాక ఇంటికి వచ్చింది. వచ్చిందా? ఏమంది? అదే తనతో మాట్లాడలేదంట కదా, ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటంటే అది అమ్మాయి. నా లైఫ్కి ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ నా లైఫ్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే తన లైఫ్ అది ఇంకా పెద్ద ప్రాబ్లం. అండ్ బుల్షిట్ వై షీ ఇస్ వరీడ్ యా. వెళ్ళి సెలబ్రేట్ చేసుకోమను. దిస్ ఇస్ ఆల్ వాట్ షీ వాంట్స్. ఈ మధ్య దేవుని మాట్లాడితే నోట్లేదు పెట్టాలనిపిస్తుంది. ట్రస్ట్ మీ యార్, ఐ హ్యాడ్ ఇట్ ఆల్ ఇన్ 6 months. లవ్ ఏంటి, రిలేషన్షిప్ ఏంటి, హ్యాపీనెస్ ఏంటి అన్నీ ఒకేసారి చూశాను. రిలేషన్షిప్ అంటే ఎంటరింగ్ ఇన్ టు యువర్ ఓన్ హ్యాపీనెస్. But after that, all we have to worry about is her happiness, her birthday, తన కుక్క పిల్ల బర్త్డే అండ్ న్యూ ఇయర్. మనకు మాత్రం న్యూ ఇయర్ కదా? అరే యార్, no one can make these girls happy. A happy woman is a myth. పోనీ బ్యాట్మెన్ ఎగ్జాంపుల్ తీసుకో. బ్యాట్మెన్ అవ్వక ముందు నువ్వు ఎదవి యూజ్లెస్, ఇది చేయలేవు అది చేయలేవు అంటది. పాపం ఈ ఎదవా దానికోసం బ్యాట్మెన్ అయితే, అరే నువ్వు బ్యాట్మెన్ అయిపోయావా, నేను ఒక నార్మల్ పర్సన్తో ఉండాలనుకుంటున్నాను, నీతో నేనెలా ఉండాలి అని దాని ద్వారా చూసుకుంటది. తప్పంతా మన సినిమా ఇండస్ట్రీది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకుంటారు, కలుస్తారు, అంతే, ది ఎండ్. ఆడియన్స్ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సినిమా ఎవరు చెప్పరు, అది నేను చెప్తాను. తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్తాను.
ఒక అబ్బాయి 2 days హక్ చేసుకోకపోతే ప్రాబ్లం, అదే హక్ చేసుకుంటే నువ్వు చాలా చీప్ అంటారు. ఇట్స్ టూ మచ్ యార్. అండ్ షాపింగ్, వీళ్ళతో షాపింగ్ అంటే నరకం. చా, ఎంతసేపటికి కంప్లీట్ అవ్వదు. ఫస్ట్ బ్యాంగిల్స్ అంటారు, స్లిప్పర్స్ అంటారు, నెయిల్ పాలిష్ అంటారు. బ్యాంగిల్స్ స్లిప్పర్స్తో మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ స్లిప్పర్స్ అంటారు. ఆ స్లిప్పర్స్తో ఎన్ఐడిలో ఎలైట్ షాప్ పెట్టుకోవచ్చు. 2 weeks బుర్ర తింటది, డ్రెస్ తీసుకోవాలి అని. మళ్ళీ షాపింగ్ మాల్ అంతా తిరిగి మళ్ళీ తొక్కల చెప్పులు తీసుకుంటది. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అదే గొడవ, డ్రెస్ తీసుకోవాలి అని. పేరెంట్స్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తుంది. ఇప్పుడు మాట్లాడటం అవదు అంటే అర్థం చేసుకోవచ్చు కదా, 2 minutes మాట్లాడచ్చు కదా అంటది. దీని అమ్మ 2 నిమిషాలు మాటల్లో దీనికి ఏమొస్తుంది? దీంతో సరిగ్గా మాట్లాడలేను, అలాగని ఐ లవ్ యూ చెప్పకుండా ఫోన్ కట్ చేస్తే మళ్ళీ డ్రామా స్టార్ట్ చేస్తుంది. అసలు అంతా ఈ ఫోన్ వల్ల వచ్చింది. నా బతుకు బొగ్గుపాలు చేసింది కదరా. ఫోన్ ఎవరు కనిపెట్టాడో కానీ నేను సావ దొబ్బేస్తాను. టీవీ అడ్వర్టైజ్మెంట్స్ లో చూపిస్తారు 1 paise per second, మాట్లాడుతూనే ఉండండి. అసలు మాట్లాడడానికి ఏం లేకపోతే ఏం మాట్లాడదాంరా? ఫోన్ చేస్తుంది, నాతో మాట్లాడడం లేదా, నా పైన ప్రేమ తగ్గిపోయిందా, నాతో మాట్లాడడం లేకపోతే నీకు ఫోన్ ఎందుకు ఇచ్చేసాను. దీని అమ్మ అది ఎందుకు ఫోన్ చేస్తుందో దానికి తెలియపోతే వెళ్ళి రిలయన్స్ అమ్మని అడగమా. యాడ్స్ లో వస్తాయి చూసావా, హచ్చుకుక్క, అది మేల్ అనుకుంటున్నావా? కాదు, బెట్ కట్ చెప్తున్నాను, అది ఫీమేల్. వేర్ ఎవర్ యూ గో వి ఫాలోస్ యూ. నీకు కొలంబస్ తెలుసు కదా, వాడు ఇండియాకి దాదాపు కూడా వచ్చాడు అనుకున్నావా? వాళ్ళ ఆవిడికి తెలిస్తే ఎక్కడికి వెళ్తున్నావు, దేనికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని వాడు బుర్ర దొబ్బేస్తావు. అరే మొఖం మీద చెప్పచ్చు కదా, ప్రశాంతత కోసం నీ నుంచి దూరంగా వెళ్తున్నానని. ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే టైంలో ఒక మెసేజ్ వస్తుందిరా, ఐ లవ్ యూ అని. ఫోన్లే కదా అని ఐ లవ్ యూ టూ అని మెసేజ్ చేస్తే మెసేజ్ మీద మెసేజ్లు ఇంకెప్పుడు అని చదివేది. 2 messages రిప్లై చేయకపోతే వెంటనే కాల్ వస్తుంది, అదే కాల్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్, ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు వర్క్ ఎనీ మోర్ అని. అరే 5 minutes లో ఐ లవ్ యూ నుంచి బ్రేకప్ మెసేజా, అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ డౌన్. అండ్ నాకు ఇప్పుడు అర్థమైంది బాయ్స్ కి ఎందుకు హార్ట్ అటాక్ వస్తుందో. అండ్ గేస్ ఆర్ సో సక్సెస్ఫుల్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఉమెన్ ఇన్ దేర్ లైఫ్ టు రూయిన్ దేర్ హ్యాపీనెస్. అందరూ అంటారు బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమెన్ అని. నిజమే, బట్ నో వన్ సేస్ బిహైండ్ ఎవ్రీ అన్సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఆల్సో ఏ ఉమెన్. బట్ ఎవరికి తెలీదు ఈ ప్రపంచంలో సక్సెస్ఫుల్ మ్యాన్ కన్నా అన్సక్సెస్ఫుల్ మ్యానే ఎక్కువ మంది ఉన్నారని. అరే ఇంట్లో కాలేజ్లో 1,00,000 ప్రాబ్లమ్ మాట్లాడుకుంటే 1 నిమిషం ఖాళీ కూర్చుంటే చాలు. అరే ఏం ఆలోచిస్తున్నావు నీ అమ్మ నీ నోరాగమోయేలా ఆలోచిస్తున్నాను. అంతా అయ్యాక వి నీడ్ టు టాక్, ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ ఎనీ మోర్. నేను నీకు చెప్తున్నాను, వీ కెనాట్ డిస్కస్ ఎనీథింగ్ విత్ ఎ ఉమెన్ బికాస్ దే కాల్ ఇట్ ఎ డిస్కషన్, బట్ ఎనీ డిస్కషన్ విత్ ఎ ఉమెన్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. బాస్, మళ్ళీ ఆర్గ్యుమెంట్ అంటే నువ్వేనా విన్ అవుదాం అనుకుంటున్నావేమో, ఛాన్సే లేదు. బికాస్ వీఆర్ బాయ్స్, వీ హ్యావ్ ఎ బేసిక్ నీడ్ టు మేక్ ఎ సెన్స్ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్. అమ్మాయిలకి ఆ డిఫరెన్సే లేదు. మెయిన్ టాపిక్ వదిలేసి ఎప్పుడో 2 months బ్యాక్ టాపిక్ రేస్ చేస్తారు. అసలు అబ్బాయికి 2 months బిఫోర్ ఏమైందో కూడా గుర్తుండదు. ఈ చిన్న వెపన్ ని అమ్మాయిలు ఈ పెద్ద డిస్కషన్ లో ఇంకా పెద్ద వెపన్ కింద యూజ్ చేస్తారు. ఎప్పుడైనా ఈ పెద్ద డిస్కషన్ లో అమ్మాయిలతో విన్ అవడానికి ట్రై చేయి. ఒకవేళ నువ్వు విన్ అయ్యే పొజిషన్ వస్తే అప్పుడు ఒక వాయిస్ రేజ్ అవుతుంది, don't point your finger at me, keep your hands down, and suddenly the whole argument will flush into the gutter and the topic will be how dare you to point a finger at me. వాళ్ళ ఆర్గ్యుమెంట్ లో చెప్పులు ఇసేసినా పర్వాలేదు కానీ నువ్వు చేయి చూపిస్తే దట్స్ ఇట్, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. దే ఆర్ రైట్, యు ఆర్ రాంగ్. నువ్వు చెప్పరా మీ ఇంటికి ఎందుకు వచ్చింది? అదే పని నేను చేస్తే తన ఫ్రెండ్కి కాల్ చేసి నా ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటే నువ్వు మా ఫ్రెండ్కి ఫోన్ చేసావా, తన సింపతి గెయిన్ చేద్దాం అనుకుంటున్నావా? వై డోంట్ యూ బెటర్ గో అండ్ స్లీప్ విత్ హర్? ఇట్స్ రిడిక్యులస్ యార్. I just want to see you when you're all alone. I just want to catch you if I can. I just want to be there when the morning light explodes. On your face it radiates. I can't escape. I love you till the end. శ్రీకాంత్ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? కంప్లైంట్ చేస్తున్నావా? అసలు ఏంటి నీ ఉద్దేశం? ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం అవ్వలేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావురా? నువ్వు ఇలా ఉండడం ఏం బాగాలేదు. ఐ వాంట్ బీ విత్ యూ. ఐఎమ్ వెరీ సారీ రా బుజ్జు, ఐఎమ్ వెరీ సారీ రా, లవ్ యూ రా. ఒకసారి నవ్వు ప్లీజ్, నవ్వు.